శాసనసభ్యులు రఘురామకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ ఎస్పీడీసీ గారు కాళ్ళ సోమేశ్వర గారికి స్వాగతం పలుకుతూ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ నోరం వెంకటరత్న ప్రసాద్ గారికి స్వాగతం. కొత్త పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. అధికారులకి, సర్పంచ్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి, ప్రజలకి, రైతులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు. అందరికీ కూడా 2026 సార్ కొంచెం పక్కన ఉండండి సెక్రటరీ గారు. ఓకే సార్, రైట్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. గంటా కోటేశ్వర గారు ఓకే గారు ఓకే సార్. సార్ సార్ ఇలా పట్టుకోండి సార్ ఒకసారి సార్. భూమి యజమానికి పెద్దగా సంబంధం లేకుండా ఎవరెవరి ఫోటోలో వేసుకొని తప్పులు తరగలుగా ఇవ్వటం జరిగింది. అవన్నీ సరిచేసి మళ్ళీ పునఃప్రారంభించి కేవలం ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ముద్రించబడిన ఈ పట్టాదారు పాస్బుక్లు ఇచ్చే ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం మన నియోజకవర్గం పెదామిరంలో స్టార్ట్ అవటం చాలా సంతోషంగా ఉంది. దీనికి ఇచ్చేసి ఇదొక మంచి కార్యక్రమం. ఏదైనా ఒక కొత్త కార్యక్రమం చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. రీసర్వేలో కూడా చాలామంది ఇప్పుడు ఏదో జేసీ గారు క్లినిక్ అన్నారు. మనకు మామూలుగానే ఈ ప్రాంతంలో నీటి వలన కానీ దేని వలన కానీ రోగాలు ఎక్కువ, హాస్పిటల్ చాలా ఉన్నాయి. అంతకు మించిన రష్ మీ క్లినిక్ల్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొలతలో ఏదైనా మిస్టేక్ వస్తే ఒక అంగుళం అయినా ఒకరికి తగ్గిందంటే ఇంకొకరికి పెరిగే అవకాశం ఉంది. ఆ రీసర్వే చేసినప్పుడు పెరిగినోడు అడ్రస్ దొరకట్లేదు, తగ్గినోడేమో ఇలాగే మీ క్లినికల్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సో దానికి ఏదైనా ఒక లిమిట్ పెట్టుకుని ఏదో ఒకసారి రాకపోతే ఏదో అవతల వాడికి ఇబ్బంది అనుకోవచ్చు. రెండవసారి కూడా రాకపోతే ఇంకా వాడి కోసం వెయిట్ చేయకుండా సరిదిద్దే సర్జరీ లాంటి కార్యక్రమం మీ రెవెన్యూ డాక్టర్స్ చేపట్టి అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇప్పుడు మన జిల్లాలో ఆల్మోస్ట్ 100 గ్రామాలు, 110 విలేజెస్ రాబోయే రోజుల్లో కొద్ది నెలల్లో అన్ని గ్రామాలు కూడా పూర్తవుతాయి. ఈ వారం అంతా కూడా ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమం ఇప్పుడే చూసా. చాలా హై క్వాలిటీతో కూడా కొంచెం ఫ్రాడ్ చేయడానికి వీలు లేకుండా అత్యంత నూతన నాణ్యత ప్రమాణాలతో ఈ పుస్తకాలు తయారు చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందరూ కూడా ఈ మంచి ప్రయత్నాన్ని చేపట్టిన ప్రభుత్వాన్ని అభినందిస్తారని చెప్పి ఆశిస్తూ, ముందు సోమేశ్వరరావు ఇచ్చేస్తారా?